అడుసుమిల్లి గారు ఇప్పుడే ఇప్పుడే అందిన న్యూస్ అంటే వ్యూహానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ని రద్దు చేశారు. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే అంతకుముందు ఆపేశారు అనేది ఇప్పుడైతే డైరెక్ట్‌గా రద్దయింది. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సినిమా దర్శకుల్లో బోల్డ్ సినిమాలు ఐవి శేషన్ ఉండేవాడు మలయాళంలో. ఇదా ఎవడవరే అని వచ్చేది మలయాళం సినిమా. అంటే ఇదిగో ఇక్కడ రాకాసి కూడా అని మాకు మచ్చంలో సార్ మీరు మలయాళం సినిమాలు కూడా ఏం చెప్తాం అక్కడ ఇప్పుడు షకీలా సినిమాలు అయ్యి మీరు చూసుంటారు. అవును, మేము 78 ప్రాంతంలో ఇదా ఎవడవరే అన్నట్టుగా ఇలాంటి సినిమాలు వచ్చి ఓకే ఐవి చేసి సేమ్ అనే హీరోయిన్ ఉండేది. ఓకే వాళ్ళు ఏమీ చూపించేవారు కాదు, అయినా సరే సొలుగార్చుకుంటూ పోయేవారు చాలా మంది ఆ సినిమాకి. ఓకే అలాంటి వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా పోర్న్ తీసేవాళ్ళు దమ్ముగా ధైర్యంగా. ఇతను రామ్ గోపాల్ వర్మ మనకి అతను ఎంత దరిద్రానికి దిగజారిపోయాడంటే శివ లాంటి సినిమా తీసి చలనచిత్ర సీమ పరిశ్రమ దిశని మార్చి ఆ సినిమా విధానాన్ని మార్చేసాడు. ఓకే అందరూ కూడా ఆ లైన్లోకి వెళ్ళిపోయారు. అతను ఆ సినిమాని చూస్తున్నప్పుడు, శివ సినిమా చూస్తున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది. అంబాసిడర్ గారు వీళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ రౌడీలు ఆ కాలేజ్ దగ్గర మొట్టమొదట ఇటు చూపించడానికి చూపిస్తారు చూసా. లేదా అప్పుడు ఆడు పోటీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు రెండు పీకడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కారు స్టార్ట్ అయినప్పుడు ఫ్రీజింగ్ షాట్ చూపిస్తారు. ఆ పొగ వస్తుంది బయటికి, దాన్ని చెక్ 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 మంటా చూపిస్తారు. ఫ్రీజింగ్ షాట్ అంటారు దాన్ని. ఆ షాట్ చూసినప్పుడు అలాంటి షాట్ అప్పటి వరకు చూపించలేదు. మనకు ఒక రకమైన ఇది అనిపిస్తుంది, మళ్ళీ భలే తీసేట్రా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఎగ్జైటింగ్ గురి చేస్తుంది ఆ సినిమా అంతా. అలాంటిది అలాగే ఒక కామెడీ తోటి ఉన్న క్షణ సినిమా కానీ, అలాగే అంతం సినిమా కూడా ఆ హీరో ఎంట్రీయే మర్ర చేత కనపడతాడు. ఇలాంటి ఇటు స్టఫ్ ఉంది, మంచి దర్శకుడు కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నాడు అని అనుకున్నాం. ఎంత బాగా ఆలోచించిన వాడికి ఇంత వికారం ఉందో లోపల, ఇంత నికృష్టుడు, నీచ మనస్తత్వం ఉంది, బరిచీగింపు ఉంది. నువ్వు చూత చూడు లేకపోతే మరి నేను ఇంతే నా ఇష్టం దొప్పదా. నువ్వు సమాజంలో ఉన్నావు, ఈ సమాజంలో చాలా మంది పరిపాలన వాళ్ళు అందరూ కూడా అతను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాబట్టి నీకు చెల్లుతుంది. నీ వెనకాల కొంతమంది ఉన్నారు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కేసీఆర్ నీతో మాట్లాడాడు అంటే ఒళ్ళు అరగనిసేం ఏమీ లేదు. సాఫ్ట్ టార్గెట్ ఎవరున్నారో టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళ పాలసీ ఏంటి? కుక్క గరిసిందని కత్తాం మనం, కుక్క మురిగిందని మనం మురుగుతాం, ఎలాగుంటే అలాగే మాట్లాడతారా. మరి ఇప్పుడు లోకేష్ గారు దాని మీద కేసు వేసాడు, ఆగిందా లేదా? ఆ పని వాళ్ళు ఆ మొక్కని లెక్కటకు ముందు చెప్పాలంటాడు రాఘగోపాలరావు గారు ఏదో సినిమాలో. అలాగే ఎప్పుడో ఇలాంటి వాగుడు నిలరారా అని చెప్పి ముఖం మీద లాగి 2 పీకేరంగో దెబ్బ దారిలోకి వస్తారు కదా. ఇప్పుడు బాలకృష్ణ గురించి మాట్లాడతారు, బాలకృష్ణ గారు ఏమో నేను పట్టించుకొని అంటాడు. ఏంట్రా పేల్తున్నామని పోసాని కృష్ణ మురళిని పెడేమని లాగితే గోడ శిఖర్ అయిపోతాడు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు అలాగే మాట్లాడతారు. చేత ఈ రామ్ గోపాల్ వర్మ నో మోర్, ఇంకేముండదు సీన్. రేపు నుంచి డెఫినెట్గా ఇదే హైదరాబాద్లో అతను బౌన్సర్లు పెట్టుకుని వీళ్ళందరినీ ఏం బెదిరిస్తాడంటే అతను నాకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయి లేదా అది ఇదని ఆ రకమైన బెదిరింపు ఉండేది. ఇది వెనక బాంబే వాళ్ళు వాళ్ళు ఉన్నారేమో అని, వీడు వెనకాల ఎవరు లేరు. ఆ పప్పలు ఉన్నాయి అంతే, కొంచెం అటు ఇటు తిరిగి వాళ్ళు అందరం ఏంటండి తప్ప పప్పలు అంటే మీరు వేరే రకంగా ఈ టైపు ఉన్నాడు మనిషి అతను. కాబట్టి డెఫినెట్గా ఈ హైదరాబాద్లో అతను గ్యారంటీగా తనులు తింటాడు రేపో మాపో. సార్ లక్ష్మీ శ్వేన్ గారు అవ్వచ్చు, లేకపోతే వ్యూహం లక్ష్మీ అంటే డ్యామేజ్ ఉంది అంటే సోనియా గాంధీకి సంబంధించిన లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించో ఇవన్నీ ఆయన పెట్టేది సేమ్ క్యారెక్టర్లు అలాగే పెడతాడు. బట్ ఇది వాళ్ళు కాదు వేరేదని చెప్తాడు, అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకటిగా సార్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న కొన్ని ఇష్యూస్ని మీకు చేస్తాను సార్, నిజమా కాదు అంటే ఏదైతే రామ్ గోపాల్ వర్మకి 100 కోట్ల రూపాయల అప్పులు మీకు ఉన్నాయి, ఎక్కడ ముంబై వాళ్ళకి ఎంత ఎవ్రీ మంత్ 30 కోట్లు 40 కోట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి అనేది ఒక న్యూస్ ఉంటుంది. దానిది వైసీపీ కడుతుంది, ఏదైతే డన్ను కూడా అక్కడి నుంచి బాకీ ఉంటే నేను రోడ్డు మీద తిరిగినవారు కానండి. ఊరికే పుకార్లు ఆడి బతకడానికి ఆడికి ఎప్పటికప్పుడు బకరాలు దొరుకుతారండి. ఎవడో కూడా 1 కోటి రూపాయలు 2 కోట్లు పట్టుకెళ్ళి లేదా 5 కోట్లు పట్టుకెళ్ళి సినిమా తీస్తానంటాడు. వీడికి ఉన్న ఇమేజ్ని వాడుకున్నారు. ఇప్పుడు లేదు, ఇంకా అది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇలాంటివన్నీ ఆ టైం అయిపోయింది. కొన్నాళ్ళు నడుస్తుంది ఎవరికన్నా నడిచింది.
అతను రెచ్చిపోయి మాట్లాడాడు. చంద్రబాబు గారు బరితెగింపు కాకపోతే వాళ్ళు పోలిన మనుషులను పెట్టి వాళ్ళని ఇష్టమైనట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇవాళ నువ్వు రెచ్చిపోయి నీ ఇష్టమైనట్టు వ్యవహరిస్తే నీకు సాగుతుంది కదా అని రేపు రోజున నువ్వు ఎదుర్కోవాలి. కోర్టులో గీట్లో నిన్ను ఎవడ కాపాడలేడు. ఎవడు కాపాడతాడండి? ఆ టైం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు 53 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరు కాపాడలేరు. మీరు నేను గుడ్లు చించుకుంటే మాత్రం కాపాడగలమేమో ఆయన్ని. ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. ఆ సమయానికి ఆ పనిష్మెంట్ పడిపోద్ది అంతే. ఎందుకంటే వాళ్ళది కాదు ఆ టైము. ఇవాళ ఇతనికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పక్కనే, సాగింది. జగన్మోహన్ రెడ్డి వెనకాల మోడీ ఉన్నాడు, అతనికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, సాగింది. ఇప్పుడు ఒక వికెట్లు వేసిపోయింది, 2-3 రెడీగా ఉన్నాయి. రేపు ఆ వికెట్లు వేసిపోతా, మిడిల్ స్టంప్లు వేసిపోతా, ఆ పైన అది కూడా లేసిపోయి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాముడు అందరినీ కాపాడు, ధర్మాన్నే కాపాడతాడు. డెఫినెట్ గా ధర్మాన్ని కాపాడతాడు రాముడు రేపు వద్దాను రాబోయే రోజుల్లో. కాబట్టి ఇక్కడ మీకు ఎవరు ఉంటారో అనేటువంటిది, ఎవరికి ఎలాంటి సీన్లు ఉంటాయి, ఎవడో పైన కింద మూసుకుని లోపలికి వెళ్తారు అనేటువంటిది 2 నెలల్లో చూస్తారు. చూద్దాం సార్. ప్రజెంట్ అయితే వ్యూహం సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసింది. పాలిటిక్స్ కూడా ఇప్పుడు రేపు ఇంచుమించు అలా దాని అలా జరుపుకుంటా పోతారు. కుర్చీ బాల జరిపినట్టు జరుపుకుంటా పోతారు. అది ఎలక్షన్ అయిన తర్వాత అది రిలీజ్ చేసినా వేస్ట్. అది పైగా ఒకవేళ అప్పుడు రిలీజ్ అయిందనుకో ఇతనే వద్దని చెప్తాడు. రామ్ గోపాల్ గారిని వద్దని నేను చేసుకోను అని చెప్తాడు. ఎందుకంటే తొందరలు తినలేడు కదా. అంటే ఆయన చెప్తాడు కావాలంటే యూట్యూబ్ లో కూడా పెట్టేస్తాను మొత్తం అంతా. యూట్యూబ్ లో కూడా పెట్టడం లేదని చెప్పారు కదా. అవునా? ఓకే. అసలు ఏ ప్లాట్ఫామ్ ఏదో గట్టి దెబ్బ అని చెప్పట్టు వైసీపీ కానవచ్చు, రామ్ గోపాల్ వర్మకి. చూద్దాం సార్ నెక్స్ట్ రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు. రామ్ అంటే క్యారెక్టర్ అసాసినేషన్లు ఉన్నాయండి అందులో. రాంగ్ డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మని సీల్ చేసి ఉప్పు కారం పెడతారా, సీరెత్తారా, అందులో అనుమానం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే. అది రాకుండా ఉంటే అతనికి మంచిది. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.